నమస్తే అండి. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. సో ఈ 49 సెంటర్లో మీకు కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. సో క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు వాటితో పాటు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ మీకు ఆఫర్లో అనేది ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 49లో మీకు కన్సల్టేషన్ వచ్చినప్పుడు అంటే డాక్టర్తో ఫ్రీగా చెకప్ ఉంటుంది. ఆ చెకప్తో పాటు కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. ఆడవాళ్ళల్లో ఏఎంహెచ్ టెస్ట్ అని చెప్తామన్నమాట. అంటే అండాశయాలలో అండాలు ఎన్ని ఉన్నాయి మేము స్కాన్ చేసినప్పుడు ఆ రక్త పరీక్షతో పాటు ఈ అండాలు ఖచ్చితంగా రెండు సేమే ఉన్నాయా, కోరిలేట్ అవుతున్నాయా, అంటే దానికి దగ్గరగా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట. ఆ ఒక్క టెస్ట్ మనకి ఏఎంహెచ్ టెస్ట్ ఏమవుతుంది, ఆ అండాలలో ఖచ్చితంగా ఇన్ని ఎగ్స్ ఉన్నాయమ్మా అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ అవుతుంది. మామూలుగా హెచ్సిజీ టెస్ట్ అని చాలామంది చెప్తారు. ఏఎంహెచ్కి హెచ్సిజీ టెస్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఏఎంహెచ్ టెస్ట్ అనేది అండాశయాల్లో అండాలు ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి, అంటే మీరు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం మీ ఎగ్స్తోనే, మీ గుడ్లతోనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అని తెలుసుకునేది ఒకటైతే, హెచ్సిజీ అనేది ప్రెగ్నెన్సీ వచ్చాక పాజిటివ్ ఉందా లేదా అని తెలుసుకునేది అనమాట. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటి అని అంటే మగవాళ్ళల్లో కణాల టెస్ట్, వీర్య కణాల టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. భార్యకి ముందు అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించేసి భర్త చేయించుకోమంటే చాలా వరకు అంటే దూరం ఉండడమో లేకపోతే రాకపోవడమో అలాంటివి ఉంటుందన్నమాట. అదే మీరు 49కి ఇద్దరు భార్యాభర్తలు వచ్చినప్పుడు భార్యకి మేము ఈ అండాశయాల్లో బలం ఉందా లేదా అని చేసే టెస్ట్తో పాటు భర్తకి కణాల టెస్ట్ చేస్తామన్నమాట. సో రెండిటికి 50% అంటే 50% వరకు తగ్గింపు ఉంటుంది ఇప్పట్లో. ఇంకొకటి ఏంటంటే ఇవి 5,000 6,000లో అయ్యే టెస్టులు అన్నీ మీకు 899తో అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకవేళ టెస్టులన్నీ చేయించాక మీకంటూ ఒక ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని మేము చెప్పినప్పుడు, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు మీకు ఒకవేళ మీరు ఎన్రోల్ అయ్యి చేసుకుంటే కనుక మీకు ఆ ఆఫర్లో 25% వరకు ట్రీట్మెంట్ మీకు తగ్గిపోతుందన్నమాట. సో ముందు సపోజ్ ఒక రేట్ అని అనుకున్నప్పుడు దాంట్లో 25% 25% మీకు ఆఫర్ ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని మనం వినియోగించుకుంటే చాలా వరకు మనకి కొంచెం ఆదాయం అనేది సేవ్ అయ్యి ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పేది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి వచ్చినప్పుడు టెస్టులు చేయించుకుంటే వాళ్ళకి ఆడవాళ్ళలో మగవాళ్ళలో వీర్యకణాల టెస్ట్ 50% తగ్గింపు, ఏఎంహెచ్ టెస్ట్ అనేది 50% తగ్గింపు ఉంటుంది. వీళ్ళు సపోజ్ అంటే ఐవీఎఫ్కి పోవాల్సి వస్తుంది అని అన్నప్పుడు ట్రీట్మెంట్లో మీకు 25% వరకు తగ్గింపు ఉంటుందన్నమాట. సో ఈ ఛాన్స్ని మిస్ చేయకూడదు అనమాట. థ్యాంక్ యూ అండి.